ఫిబ్రవరి 14న జరిగే అధిక జన మహాసంకల్ప సభకు లక్షలాదిగా తరలిరండి. స్థలం బైబిల్ మిషన్ గ్రౌండ్స్, నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా, గుంటూరు. ఈ మధ్యకాలంలో క్యామియో రోల్స్ సినిమాల్లో ఎక్కువగా కనిపిస్తున్నాయి. జైలర్ సినిమాలో మోహన్ లాల్, శివరాజ్ కుమార్ క్యామియో రోల్స్ చేస్తారు. ఆ రెండు పాత్రలను నెల్సన్ దిలీప్ కథలో భాగంగా కరెక్ట్ గా ఉపయోగించుకోవడం వలన ఆడియన్స్ ని బాగా కనెక్ట్ అయ్యారు. స్టార్ యాక్టర్స్ అయినా కూడా కథకి యాప్ట్ అయ్యే విధంగా వాడుకుంటే ఖచ్చితంగా మూవీకి వారు ప్లస్ అవుతారు. గతంలో బ్రూస్ లీ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి క్యామియో రోల్ పోషించిన సినిమాకు ఎలాంటి ఉపయోగం కలగలేదు. ఆ సినిమాకు ఎక్స్ట్రాగా వచ్చిన మైలేజ్ కూడా లేదు. తాజాగా ఐశ్వర్య, రజనీకాంత్ దర్శకత్వంలో వచ్చిన లాల్ సలాం మూవీలో సూపర్ స్టార్ రజనీకాంత్ క్యామియో రోల్ చేశారు. సినిమాను ఆయన పోస్టర్ పెట్టి ప్రమోట్ చేశారు. నిర్మాత కూడా రజనీకాంత్ ఉన్నారని భారీ బడ్జెట్ ఖర్చు పెట్టారు. అయితే లాల్ సలాం సినిమాకి రజనీకాంత్ స్టార్ ఇమేజ్ ఎలాంటి హైప్ తీసుకురాలేదు. మొదటి రోజు ఈ సినిమాకు నామమాత్రపు కలెక్షన్స్ వచ్చాయి. లాల్ సలాం మూవీని రజనీకాంత్ పేరుతో ప్రమోట్ చేసిన ట్రైలర్ సూపర్ స్టార్ మీద కట్ చేసి వదిలారు. అయితే ఈ సినిమాను సూపర్ స్టార్ మూవీగా మాత్రం ఆడియన్స్ తీసుకోలేదు. ఆ ప్రభావం కలెక్షన్స్ మీద స్పష్టంగా కనిపించింది. ఇప్పుడు ఎలాంటి ఎఫెక్ట్ కన్నప్ప మూవీ మీద కూడా పడుతుందా అనే టాక్ మొదలైంది. రెబల్ స్టార్ ప్రభాస్, మంచు విష్ణు భక్త కన్నప్ప సినిమాలో క్యామియో రోల్ పోషిస్తున్నారు. శివుడి పాత్రలో ప్రభాస్ కనిపిస్తాడని తెలుస్తోంది. మంచు విష్ణు ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ప్రభాస్ తో పాటు మోహన్ లాల్ కూడా ఈ మూవీలో ఓ పాత్రలో కనిపించబోతున్నారు. ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ తో కన్నప్ప సినిమాకు హైప్ వస్తుందని భావిస్తున్నారు. ఇక లాల్ సలాం మూవీ తరహాలోనే కన్నప్పకు కూడా ప్రభాస్ క్యామియో హైప్ తీసుకొస్తుందా లేదా అనే విషయం హాట్ టాపిక్ గా మారింది. క్యామియో రోల్స్ మాత్రమే కాకుండా సినిమా కంటెంట్ కూడా బలంగా ఉంటే ఖచ్చితంగా క్లిక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సూపర్ స్టార్ ఉన్నాడు కదా అని ప్రమోషన్స్ విషయంలో కూడా అశ్రద్ధ చూపిస్తే డ్యామేజ్ అయ్యే అవకాశం ఉందని లాల్ సలాం నిరూపించింది. మంచు విష్ణు అలాంటి పొరపాటు చేయకుండా ఉంటే బెటర్. ప్రభాస్ ప్రస్తుతం రైజింగ్ స్టార్ గా ఉన్నాడు. తన స్టార్డమ్ గ్లోబలైజ్ చేసుకుంటున్నాడు. ఖచ్చితంగా క్యామియో కలిసొచ్చే విషయమే. మరి ఈ ప్లస్ పాయింట్స్ ను మంచు విష్ణు ఎలా ఉపయోగించుకుంటాడో చూడాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.